ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్గా ఉంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన, ఈ దినము నాయన మీరు ఏర్పాటు చేసిన దినముగా మేము విశ్వసిస్తూ ప్రభువా, ఈ యొక్క నాయన కూడికిన ప్రభువా మీరు నాయన జయప్రదముగా మహిమకరముగా మీరు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కృపానగర్ కాలనీలో ఇక్కడ ప్రభువా ఒక ఐక్యముగా తండ్రి ప్రభువా, అయా మీ సన్నిధిలో ఉంటూ మీ బిడ్డలు ప్రభువా మీ మీద ఆనుకొని మీ మీదనైనా మీ యందు విశ్వాసంతో జీవిస్తున్నటువంటి బిడ్డలు ప్రభువా, వీరు ప్రభు మొదటగా తండ్రి మేము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మేము వేటకెళ్ళాలని ప్రభు నిశ్చయించుకొని వారు ప్రభునైనా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ కార్యక్రమంలో నాయన దైవజనులు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రం ప్రభువా. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి ప్రభువా మా మధ్యకి చేర్చినటువంటి దైవజనులు ప్రభువా వారి మాటలను బట్టి వారు ఇచ్చినటువంటి నాయన ఆదరణకరమైన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అదే విధంగా నాయన మీరు వారితో మాట్లాడినటువంటి మాటను బట్టి మమ్మల్ని మీరు దీవించడానికి సిద్ధముగా ఉన్నారు ప్రభువా, మీకు వందనాలు. మహాద్భుత కార్యములు చేయడానికి మీరు సిద్ధముగా ఉన్నారు మా పక్షాన ప్రభువా. ఇదిగో తండ్రి నాయన ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని వారు చేసిన పనుల్లో ఆ వేటకిల్లు వస్తున్నటువంటి సమయంలో నాయన పగలందును రాత్రి అందును ప్రభువా మీరు తోడైన నడిపించి ఇదిగో ప్రభునైనా 127 దావీదు కీర్తనలో చెప్పినట్లు ప్రభునైనా ఇదిగో రాత్రి ఎన్నుల దెబ్బకైనా పగలనైనా ఎండ దెబ్బకైనా ప్రభువా నేను కునుకను నిద్రపోనన్నటువంటి దేవా, ఈ యొక్క సమయంలో ప్రభునైనా మీ యొక్క వాగ్దానాన్ని మేము ఎత్తిపట్టి అడుగుతున్నాం తండ్రి. వీరందరికీనైనా మంచి విజయాలు మీరు దాయిచ్చామని, బాగా ప్రభునైనా మీరు అభివృద్ధి అయ్యేలాగా ఆశీర్వాదాలు మీరు దాయిచ్చామని, ఈ కూడికి వచ్చిన అందరం కూడా ప్రభా మీ దీవెనలో ఆశీర్వాదాలు దాయిచ్చామని నా చిన్న ప్రార్థనైనా మీ సరి చేర్చుకోమని మా ప్రియుడైన రక్షకుడైన నజరైన యేసుక్రీస్తు పేట వేడుకొని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఈ కృపా పాలెం వాసులకు వేటకు వెళ్ళుచు వచ్చుచు పరిపూర్ణమైన ఆశీర్వాదం వారి జీవితములో మహాద్భుతములు జరుగునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ వందనాలు. వంట కొరకు ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, ఆ వంటను దీవించాయా, తినుచున్న వారందరూ కూడా మంచి ఆరోగ్య శక్తి బలం తెచ్చాయి. ఏర్పాటు చేసిన గ్రామస్తులు పెద్దలందరూ కూడా నీ కృప వారి కుటుంబాలకు తోడుగుండు. మరి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈ వేటలో విజయం పొందుకుంటకు నీ కృప ఇచ్చాయి. వాళ్ళ ప్రయాణాల్లో తోడుగుండమని, తినుచున్న వారందరూ కృప ఇచ్చే, వండిన వారందరూ కూడా దీవించమని, ఆయా పరిచర్య చేస్తున్న బిడ్డలందరికీ తోడుగుండమని, వడ్డించే బిడ్డలకు కూడా నీ కృప చూపమని, సహనముతో ఓర్పుతో బిడ్డలకి వడ్డించడానికి నీ కృప ఇచ్చామని, యేసు నామములో సమకూర్చిన పెద్దలందరికీ నీ కృప ఇచ్చామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఈ మంచిది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన మధ్యలో ఉన్నటువంటి అమోరి అన్న గారు తెలియపరుస్తారు. వచ్చినటువంటి వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. మోహాన్ని మన్నించి మీరు దూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీకు వందనములు. అయితే కృపానగరంలో ప్రేమ విందు కలిగి ఉండడానికి ఈ యొక్క కృపానగర దేవుడు ఇచ్చిన సహవాసం పెట్టి కూడా నీకు వందములు. బెదర్లను పెట్టి కూడా నీకు వందములు. అయితే ఇప్పుడు బోధన సహవాసం జరుగుతుంది, మీరు బ్రదర్స్ వినండి. కమిటీ హాల్లోనే లేడీస్ వరకు మాత్రమే. అయ్యా మీరు వినండి, కమిటీ హాల్లోనే